ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు: రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుళ్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశపాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంట్ కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ శర్మ మాట్లాడుతూ సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ధి, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్కు చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగితే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హాచ్ ఇండియా ఇంపేడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని హెచ్చరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ, రైతు హ్యాపీగా ఆక్వా కల్చర్ చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను ఆక్వా వ్యవసాయం చేయనని చెప్తే మిగతా రంగాలకు అంత పని ఉండదు. అందుకే మనం రైతును దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్షా సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ రాజులపాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రైన్ల పూడికతీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.